ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవత్యై నమః. శ్రీమద్దేవి భాగవతము 3వ స్కందము 29-30 అధ్యాయాలు. ఈ 29-30 అధ్యాయాల్లో సీత అపహరణము, దైవమును గురించి రామలక్ష్మణుల సంభాషణ, నారద మునీంద్రుని ద్వారా నవరాత్ర వ్రతోపదేశము, శ్రీరాముడు వ్రతము చేయటము మనం తెలుసుకుంటాము. ఇప్పుడు మొత్తము 3వ స్కందంలోని 41వ భాగాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. రావణుని ఈ కుశ్చిత వచనాలు విని సీతాతల్లి ఏం చేసిందో మనం ఇప్పుడు ఈ భాగంలో తెలుసుకుంటాము. వ్యాస మహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు. రావణుని ఈ కుశ్చిత మాటలు విని సీతమ్మ తల్లి భయంతో వ్యాకులత చెందింది. ఆమె శరీరం అంతా కూడా కంపించసాగింది. మనస్సును స్థిరం చేసుకొని అతనితో ఇట్లా అంటున్నది. పులశ్చ కుమారుడవగు రావణ, నీవు కాముని వలలో చిక్కుకొని ఇట్టి అసహ్యకరమైన మాటలను ఎందుకు చెప్తున్నావు? నేను బజారు నందలి వేశ్యను కాదు, మహారాజుకు జనకుని వంశమున జన్మించాను. రావణ, నీవు లంకకు వెళ్ళిపో. భగవంతుడకు రామచంద్రుడు నిన్ను తప్పక వధిస్తాడు. నా వలననే నీకు మృత్యువు కలుగుతుంది. ఇది సంపూర్ణముగా నిశ్చితమైన విషయము. ఈ విధంగా భగవతి జానకి పర్ణశాలయందు అగ్ని స్థాపించే చోటికి వెళ్ళిపోయింది. ఆ సమయంలో జగత్తును ఏడ్పించే రావణుని గూర్చి దూరము పొమ్ము, దూరము పొమ్ము అనే శబ్దము ఆమె నోటి ఉండి వెలువడుతున్నది. తరువాత రావణుడు తన నిజరూపంతో పర్ణశాల చెంతకు చేరాడు. బలవంతముగా సీతను పట్టుకున్నాడు. సీతాదేవి భయముతో అలజడి చెంది రోదింపసాగింది. ఆమె నోటి నుండి హా రామ, హా రామ, హా లక్ష్మణ ఇట్టి కరుణధ్వని నిరంతరము వెలువడుతూ ఉన్నది. నీచుడైన రావణుడు ఆమెను రథమునందు అధిరోహింపచేసి వెంటనే అక్కడ నుండి బయలుదేరాడు. వెళ్ళేటప్పుడు మార్గమధ్యమున సూర్యనందనుడగు జటాయువు అతనితో తలపడ్డాడు. ఆ వనమునందే రావణునకు జటాయువునకు భయంకరమైన యుద్ధము ప్రారంభమైంది. రావణుని చేతులలో జటాయువు యొక్క శక్తి సడలిపోయింది. అప్పుడు ఆ రాక్షసుడు సీతాదేవిని తీసుకొని లంకకు వెళ్ళిపోయాడు. నిస్సహాయురాలైన ఆ సాధ్వీమణి ఆడ లక్కుముకి పక్షిలాగా విలపిస్తూ ఉన్నది. దుష్టుడైన రావణుడు అశోకవాటికేందు సీతాదేవి ఉండటానికి ఏర్పాట్లు చేశాడు. ఆమె చుట్టూ రాక్షస స్త్రీలు కావలి కాస్తూ ఉన్నారు. సామ దాన భేద దండోపాయములన్నింటినీ రావణుడు సీతాదేవి ఎదుట ప్రయోగించాడు. కానీ ఆ పతివ్రతమణి ఏమాత్రము కూడా చెలించకుండా తన ధర్మమున తాను దృఢముగా ఉన్నది. అక్కడ భగవంతుడకు రామచంద్రుడు కూడా బంగారు లేడిని వెంటనే చంపి దానిని తీసుకొని ఆశ్రమము వైపు ముందుకు సాగాడు. తనకు ఎదురుగా వస్తున్న లక్ష్మణుని మీద ఆ స్వామి దృష్టి పడింది. వెంటనే భగవంతుడకు రాముడు అడుగుతున్నాడు, సోదరా, నీవు ఈ విషమ కార్యమును ఎందుకు చేశావు? అసహాయురాలకు సీతను వదిలిపెట్టి నీవిక్కడకు రావడానికి కారణమేమిటి? ఆ నీచుని అరుపు విని నీవిక్కడికి వచ్చావా? ఆ సమయమున సీతాదేవి యొక్క వచన రూప బాణములలో లక్ష్మణుడు ఎంతో దుఃఖితుడై ఉన్నాడు. ఆయన భగవంతుడకు రామునితోటి ఇట్లా చెప్తున్నాడు, ప్రభు, సమయము బలమైనది. దాని ప్రేరణతోటే నేను ఇక్కడికి వచ్చాను. ఇది నిశ్చితము. తరువాత రామలక్ష్మణులిరువురు కూడా పర్ణశాలకు వెళ్ళారు. అక్కడ స్థితి చూశారు. అప్పుడు వారి దుఃఖానికి అంతము లేకుండా ఉన్నది. తరువాత జానకీదేవిని వెతకటానికి ఇరువురు సోదరులు తత్పరులయ్యారు. పక్షిరాజైన జటాయువు పడి ఉన్న చోటికి వారు చేరుకున్నారు. భూమి పక్షిరాజును తన ఒడిలో పవళింపచేసింది. ఇంకను శరీరములో ప్రాణములున్నాయి. జటాయువు చెప్తున్నది, కొద్దిసేపటి క్రిందట విషయము. రావణుని ద్వారా జనకనందిని జానకీదేవి హరింపబడింది. నీచుడైన ఆ రాక్షసుని నేను అడ్డగించాను. కానీ చివరికి వాని శక్తే పైచేయి అయ్యింది. దాని వలన నేను సమరాంగణమున నేల కొరగవలసి వచ్చింది. ఈ విధంగా పలికిన తర్వాత జటాయువు శరీరము నుండి ప్రాణాలు వెళ్ళిపోయాయి. భగవంతుని స్పర్శ చేత
అతడి శరీరము పవిత్రమైంది. రామలక్ష్మణులు తమ చేతులతో పక్షిరాజుకు అంత్యక్రియలు చేశారు. తరువాత వారు అక్కడ నుండి ముందుకు సాగారు. త్రోవలో కబంధుని సంహరించి అతనికి శాప విముక్తిని కలిగించారు. కబంధుడు ప్రస్తావించగా సుగ్రీవునితో రాఘవేంద్రునకు మైత్రి కలిగింది. వీరవరుడగు వాలి భగవంతుని చేతులలో స్వర్గానికి వెళ్ళిపోయాడు. కార్యసాధనను ఆశించి శ్రీరాముడు కిష్కింధను సుగ్రీవునకు సమర్పించాడు. అక్కడనే లక్ష్మణునితో కూడి భగవంతుడకు రాముడు చాలా కాలము నిలిచి ఉన్నాడు. రావణుడు అపహరించిన ప్రేయసి సీతాదేవి విషయమున ఆ స్వామి చిత్తము ఎప్పుడు కూడా చింతనలోనే మునిగి ఉన్నది. ఒకనాడు సీతాదేవి విరహమున ఎంతో వ్యాకులతను చెందిన భగవంతుడకు రాముడు లక్ష్మణునితో ఇట్లా అంటున్నాడు: సౌమిత్రి, జానకిని గురించిన సమాచారం ఏది కూడా తెలియటం లేదు. ఆమె లేకపోతే నేను మరణిస్తాను, ఇది నిశ్చితము. జానకి లేకుండా అయోధ్యయందు నేను అడుగు పెట్టలేను. రాజ్యము చేజారిపోయింది. వనవాస జీవితమును గడపవలసి వచ్చింది. తండ్రి స్వర్గస్థుడయ్యాడు. భార్య అపహరించబడింది. మున్ముందు దైవము ఏమేమి చేస్తుందో ఎరుగము. మనము మనువు యొక్క ఉత్తమ వంశమున జన్మించాము. రాజకుమారులకు సౌకర్యము మనకు నిశ్చితముగా సులభమయ్యే ఉన్నది. అయినప్పటికీ వనమునందు అపార దుఃఖమును అనుభవిస్తున్నాము. లక్ష్మణ, నీవు కూడా రాజభోగములను పరిత్యజించి దైవ ప్రేరణతోటి నా వెంట వచ్చావు. ఇక ఈ కష్టములను అనుభవింపు. సౌమిత్రి, విదేహ రాజకుమార్తె సీత బాల్య స్వభావము చేత మన వెంట వచ్చింది. దైవము ఆ సుందరిని కూడా ఇట్టి భరింపరాని దుఃఖ పరిస్థితుల్లో నెట్టివేశాడు. రావణుని దేశమందు ఆ సుందరి సీత ఎట్టి దుఃఖములతో కాలము గడుపుతున్నదో కదా. ఆ సాధ్వి ఆచారములన్నీ కూడా ఎంతో పవిత్రములు. నా మీద ఆమెకు అపార ప్రేమ ఉన్నది. లక్ష్మణ, సీత ఎన్నటికి రావణుని వశము కాదు. జనకుని ఇంట పుట్టిన ఆ సుందరి దురాచారిణి యొక్క స్త్రీలాగా ఎప్పుడూ ఉండదు. భరతానుజ, రావణుడు ఆమెను భయంకరముగా నియంత్రిస్తే జానకీదేవి తన ప్రాణములను వదిలిపెడుతుంది. కానీ అతనికి అధీనురాలు కాదు. ఇది సంపూర్ణ సత్యము. వీరుడవగు లక్ష్మణ, జానకి జీవితము సమాప్తమైతే నా ప్రాణములు కూడా శరీరము నుండి బయటికి వెళ్ళిపోతాయి. ఇదే దృఢమైన సత్యము. ఇట్లా కమలలోచనుడు భగవంతుడకు రాముడు విలపిస్తూ ఉన్నాడు. అప్పుడు ధర్మాత్ముడకు లక్ష్మణుడు ఆ స్వామిని ఊరడిస్తూ సత్యవచనాలని ఇట్లా చెప్తున్నాడు: మహాబాహు, ఇప్పుడు ఈ దీనభావమును పరిత్యజించండి, ధైర్యమును వహించండి. నేను ఆ నీచుడు రాక్షసుడు ఒక రావణుని వధించి తల్లి జానకీదేవిని తీసుకొని వస్తాను. విపత్తి సంపత్తులు అను రెండు పరిస్థితుల యందు కూడా ధైర్యమును వహించి ఒకే విధముగా ఉండుట బుద్ధివంతుల లక్షణము. కష్టములు ప్రాప్తించినప్పుడు, వైభవములు పొందినప్పుడు వాటిలోనే మునిగి ఉండుట మందబుద్ధుల పని. సంయోగ వియోగములు కలుగుతూనే ఉంటాయి. వీటి కోసము ఎందుకు శోకించాలి? ప్రతికూల సమయము ప్రాప్తించినందువలననే రాజ్యము నుండి వంచితుడవై వనమునికి వచ్చావు. సీతాదేవి అపహరించబడింది. అలాగే సమయము అనుకూలిస్తే సంయోగము కూడా కలుగుతుంది. భగవాన్, ఇందులో వేరుగా ఆలోచించవలసిన అవసరం ఏమీ లేదు. అందువలన ఇప్పుడు మీరు దుఃఖమును పరిత్యజింపండి. అనేక వానరులు ఉన్నారు. జానకీ మాతను వెతకటానికి వారు నలుమూలలకు వెళతారు. వారి ప్రయత్నము వలన సీతమ్మ తల్లి తప్పకుండా వస్తుంది. త్రోవ తెలియగానే నేను అక్కడికి వెళతాను. సర్వశక్తులు ఒడ్డి నీచుడైన రావణుని సంహరిస్తాను. సీతాదేవిని తీసుకొని వస్తాను. అలా కాకపోతే సోదరా, సైన్య సహితముగా శత్రుఘ్నుని, భరతుని పిలిపించెదను. మేము ముగ్గురము కలిసి రావణుని హతమారుస్తాము. అందువల్ల మీరు శోకింపవలదు. రాఘవ, నేనిప్పుడు చెప్పేది ప్రాచీన కాలపు మాట. రఘుమహారాజు ఒంటరిగానే రథమును అధిరోహించి సకల దిశలయందు విజయమును పొందాడు. మీరు ఆ కులమునికి వన్నె తెచ్చినవారు కాబట్టి శోకించుట ఏ విధముగా కూడా మీకు
శోభాయమానము కాదు. నేను ఒంటరిగానే సకల దేవతలను దానవులను జయించుటకు శక్తి కలవాడిని. అట్లాంటప్పుడు నాకు సహాయకులు కూడా ఉన్నారు. ఆ నీచకులజుడైన రావణుని సంహరించటంలో సందేహమేముంటుంది? నేను జనక మహారాజును కూడా సహాయకునిగా పిలుస్తాను. రఘునందన, ఈయన ప్రయాసల వలన దేవకంటకుడు దురాచారి అయిన రావణుడు తప్పక ప్రాణములు కోల్పోతాడు. రాఘవ, సుఖము తర్వాత దుఃఖము, దుఃఖము తర్వాత సుఖము తిరుగలిలాగా నిరంతరము వస్తూ పోతూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఒకే స్థితి ఉండదు. సుఖదుఖముల సమయమున వాటికి అనుకూలముగా ప్రవర్తించువాడు ఎంతో దుర్బలుడైన మనస్సు కలవాడగుతాడు. శోకము అనేది అంతులేని సముద్రమున మునిగే ఉంటాడు. అతనికి ఎప్పుడు కూడా సుఖము లభించదు. మీరు వీటన్నిటికీ అతీతులు. రఘునందన, ఇది చాలా కాలము క్రిందటి విషయము. ఇంద్రునకు కూడా దుఃఖము అనుభవించవలసి వచ్చింది. దేవతలందరూ కలిసి ఆయన స్థానమున నహుషుని నియమించారు. దేవేంద్రుడు తన పదవిని కోల్పోయి భయముతో పద్మము యొక్క మధ్య భాగమున కూర్చొని ఉన్నాడు. అనేక సంవత్సరముల వరకు ఆయన అజ్ఞాతవాసంలో గడిపాడు. సమయానుకూలముగా ఇంద్రునకు తన పదవి మరలా ప్రాప్తించింది. ముని శాపముతోటి నహుషుడు సర్ప ఆకారమును పొందాడు. అతనికి ధరాతలమున పడిపోవలసి వచ్చింది. ఆ నరేశుని మనస్సులో ఇంద్రాణిని పొందాలనే ప్రబలమైన కోరిక జాగృతమైంది. అతడు బ్రాహ్మణులను అవమానింపసాగాడు. దానికి అగస్త్య మహాముని కుపితుడయ్యాడు. దాని ఫలితముగా నహుషునకు సర్పజన్మ లభించింది. అందువలన రాఘవ, దుఃఖపు గడియలయందు శోకించుట సముచితము కాదు. ఇట్టి స్థితియందు మనస్సును ప్రయత్నశీలము చేసి విజ్ఞులు సావధానముగా ఉండాలి. మహానుభావ, మీరెరుగని విషయమేమీ లేదు. జగత్ప్రభు, మీరు సకలమును నిర్వహించుటకు సమర్థులు. అట్లాంటప్పుడు సాధారణ మానవునిలాగా మనస్సులో ఇంత గురుతర శోకము ఎట్లా పొందుతున్నారు? లక్ష్మణుని మాటలతో భగవంతుడకు రామచంద్రుడు ఏమి చేసనో తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.